ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బ్యాంకులతో అనుసంధానం కావడం ద్వారా వారికి వైద్య బీమా సదుపాయం కల్పించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అమలవుతున్న ఈ పథకంలో ప్యాకేజీలు తక్కువగా ఉండడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈహెచ్ఎస్ కింద ఉద్యోగులకు వైద్యం అందించలేము అని నెట్వర్క్ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల వైద్యం విషయంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఈహెచ్ఎస్ అమలుతో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఇస్తోంది. ఈహెచ్ఎస్ కింద ఆసుపత్రులకు కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటు రియంబర్స్మెంట్ కు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత చేసినా తమకు సరైన వైద్యం అందడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తూనే ఉన్నారు. దీంతో వారికి సకాలంలో నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ఉద్యోగులపై ప్రభుత్వంపై భారం తగ్గించుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా బ్యాంకులతో అనుసంధానం కావాలని భావిస్తోంది. ఎస్బీఐ తన ఖాతాదారులకు దాదాపు 1 కోటి వరకు ప్రమాద బీమా, మరికొంతమందికి 10 లక్షల వరకు జీవిత బీమా కల్పిస్తోంది. మరో ప్రముఖ బ్యాంక్ ఈ రెండింటితో పాటు ఏటా 2,500 ప్రీమియం చెల్లిస్తే 30 లక్షల వైద్య బీమాను కూడా అందిస్తోంది. వైద్యం ఖర్చు 3 లక్షలు దాటితే 30 లక్షల వరకు బ్యాంకు నుంచి బీమా పొందే అవకాశం ఉంది. ఈ విధంగా చాలా బ్యాంకులు కస్టమర్లకు వివిధ రూపాల్లో బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీలోని 5 లక్షల మంది ఉద్యోగులకు ఒకే బ్యాంకులో ఖాతా తెరిచి ఇకపై అందులోనే వారి జీతాలు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఖాతా ద్వారానే వారికి వైద్య బీమా సదుపాయం కల్పించాలి అనే ఆలోచనలో ఉంది. ఈ ప్రతిపాదనకు ముందుకొచ్చే బ్యాంకులోని ఉద్యోగులకు ఖాతాలు తెరవాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే బ్యాంకర్లతో ఒకసారి సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రెజెంటేషన్లు సిద్ధం చేయాలని సీఎస్ వారికి సూచించారు. అయితే తమకు 15 రోజుల సమయం కావాలని, తమ యాజమాన్యాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తెలుస్తాము అని బ్యాంకర్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలకు కొన్ని బ్యాంకులు అంగీకారం తెలియజేశాయి.